రాజా, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు నీ హానెస్టీ మాత్రమే కనిపించాలి. కాదని ఇంకేది కనిపించినా నీకు నెక్స్ట్ మీటింగ్ ఉండదో. ఓ, ఇప్పుడేం చేయాలి డాడీ? వెంటనే అమ్మాయిని కలవాలి. ఊరికే నాకు కనబడడానికి వాడేమైనా బాంబే సినిమాలో అరవింద్ స్వామినా ఏంటి? చికెన్ ఎక్కడా? హే, ఇక్కడ. హాయ్ గర్ల్స్, బూమ్ బూమ్. రాజాగారు, రాజాగారు. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, బిర్యానీ. ఓ, బిర్యానీ ప్లీజ్ 1 సెకండ్. అదేంటో అండి, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఈ మొక్కేసుకొని బామెక్కే. థ్యాంక్స్. సాంబార్. ఐ లవ్ సోషల్ సర్వీస్ అండి. ఏమా, చూడు. తిన్. అర్రే, మీరు ఇక్కడ తింటారా? ఓహో, మీరు ఇక్కడ పని చేస్తారా? ఓకే ఓకే. మా అయ్య సింగపూర్ నుంచి తెచ్చిండు బర్మాని కంపెనీ. నాకు సోయి సరిపోలేదు. నువ్వు వేసుకెళ్ళు. ఇక అమ్మాయిలు చింగంలో అతుక్కుని ఉంటారు. ఆ రీకలెక్షన్ ఆపరా. చూడు, నువ్వు చెప్పే ప్రతి డైలాగ్ అమ్మాయికి ఒక క్లోజ్ పడాలి. అయితే నేను చూసుకుంటా. మేరా దిల్ తేరకు పసంద్ కియా और वो दिल पसंद हो गया. ఏమై చేసావు డార్లింగ్? నేనేం మాయ చేయలేదే, నీకే మాయరోగం వచ్చింది పిచ్చి మొహం. ఇంకో 2 చికెన్ పీస్ వేసుకోపోయారా? మళ్ళీ వేసుకుంటే ఎక్స్ట్రా బిల్ వేస్తాడేమో. ఇది అన్లిమిటెడ్ బుఫే, ఎంతైనా తినొచ్చు. ఆల్రెడీ అన్లిమిటెడ్గా ఉన్నావు, ఇప్పుడు కన్నా కొంచెం లిమిటెడ్గా తినే. అసలు మిమ్మల్ని చూస్తుంటే పట్టపగలే పద్మజాబార్లో పెగ్గేసినట్టు కళ్ళు జిల్లన్నాయి, కాళ్ళు చెయ్యన్నాయి, కథలో కాళ్ళు జారే క్షణాలు రానే వచ్చా అనిపిస్తుందండి. మీరు కవితలు కాళిదాస్ కన్నా బాగా చెప్తున్నారు. ఐ రైట్ పోయమ్స్, యు రీడ్ ఇట్, యు నో పోయమ్స్. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడి సంగతి చెప్తా. గుడ్ పోయమ్స్. బెండగాల రూపాయలు. ఏ కాదు కాదు కాదు, 9. ఇది మార్కెట్ కాదు రాజా గారు, రెస్టారెంట్. అవును కదా, అయినా నేను మార్కెట్ సాఫ్ట్వేర్లో బిజీగా ఉంటాను. ఏదో మా నాన్న కోసం టైంపాస్ అనుకోండి. యాక్చువల్లీ ఆ మార్కెట్ మొత్తం మాదే మాదే మాదే. మీ సాఫ్ట్వేర్ కంపెనీ పేరేంటి? డల్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడున్నది? హైటెక్ సిటీ, వెరీ ఫార్ ఫ్రమ్ ద సిటీ. హైటెక్ సిటీలో ఎక్కడ? ఇదేంటారు బాబు, జరగలా పట్టుకుంది. ఇప్పుడు మీకు సిల్వర్ అమ్మని తెలుసా? అక్కడ కాదు, దాని పక్కన కేఎఫ్సి తెలుసా? తెలుసు. అక్కడ కాదా, దాని పక్కనే ఏటి, ఆ, దాని పక్కనే క్రీమ్ స్టోన్ తెలుసా? ఆ, తెలీదు. అక్కడే ఉంది ఐస్ క్రీమ్. అక్కడ చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ ఆర్డర్స్ ఆ అమ్మాయి టేస్ట్ అమ్మాయి కన్నా ముందు నువ్వు గెస్ట్ చేయాలి. కుమ్మేస్తా. ఉండు, లెట్ మీ గెస్ యు టేస్ట్. వెనిలా డిలైట్, ఎక్స్ట్రా సాస్, ఎక్స్ట్రా నట్స్. వెనిలా డిలైట్ with extra sauce and extra nuts. ఇప్పుడు నేను గెస్ చేస్తా. స్ట్రాబెరీ డిలైట్ విత్ ఎక్స్ట్రా నట్స్ అండ్ చాక్లెట్ సాస్. దరిద్రపు జీవితం. నా కాస్ట్యూమ్ ఎలా ఉంది? యాక్సాల్లో హీరో కాస్ట్యూమ్ లో లేదు. అద్భుతం నాన్న. కొంచెం రోడ్ అని తగులుకోరా, నా రోడ్ క్లియర్ అవుద్ది. నువ్వు పక్కెళ్ళి, నేను చూసుకుంటా. థ్యాంక్స్. ఫాల్తేం లేకుండా ఫ్రాంక్ వేస్తా. పువ్వు ఉంది, పురుగుంది. పువ్వు చుట్టూ పురుగు ఎందుకు తిరుగుతుంది? అర్రే, ఇంకోటి ఇప్పుడు బెలూన్ ఉంది, గాలి ఉంది. గాలి ఎందుకు బెలూన్లో పోతుంది? ఈ ప్లేట్ ఉంది, నీ తల ఉంది. ఈ ప్లేట్ తో నీ తల మీద కొడితే ఏమవుతుంది? ఏయ్, మీ ఫ్రెండ్ చాలా బిజీగా ఉన్నట్టుంది, మనలో. ఓకే. మేడం, మీ కార్ కేస్. బాయ్. బాయ్.
రే 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 రే, ఇప్పుడు ఏం ఆ, చేయలేదు వద్దు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నా బైక్లో కాల్ తీసేస్తే ఎంత చక్క తన కార్లో షికార్కి వెళ్ళచ్చు, అంతే కదా? అర్థమైపోయింది. రేయ్, పెద్దోడు వైపోయారా? పోపో, నీ ఎంట్రీ లేవు ఆపు ఇంకా. రాజా నా కార్ స్టార్ట్ అవట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను బైక్లో డ్రాప్ చేస్తావా? 1 సెకండ్. నానా చెక్ దేనికి? ప్రపోజ్ చేయడానికా? ఇక్కడ ఏంటి? ఆ. ఇక్కడ చేసిందానా? ఆహా. బాబు పొట్లకాయలు ఉన్నాయా? కొంచెం పెద్దవే. పెద్దవే కావాలా? అవును. చిన్నదా పక్కలే. జస్ట్ మీద చేయి వేయగానే పెళ్లిలో నీ చేయి పట్టుకోవడానికి రెడీ అయిపోయింది అనుకున్నావా? అనుకోవడం కాదే, ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్. నేను షోల్డర్ మీద చేయగానే ఫుల్ పాజిటివ్ రియాక్షన్. అలవాటు అయిపోయిందేమో. ఏంటి? అంతమంది అమ్మాయిలు బ్రేకప్ అయ్యి వాడిని వదిలి వెళ్ళిపోయారంటే కుర్రాడిలో ఏదో క్యాల్కులేషన్ కొంచెం తేడా కొడుతుంది. నువ్వు కాస్త క్లోజ్గా వాచ్ చేసి క్యాల్కులేట్ చేయాలి. అయితే మంచి క్యాలిక్యులేటర్ కొనమంటావా? I love you, Gita. I love you. I love you so much. Bye. ఫోన్లో Gita. అదే ఎవరిని? మా అమ్మ. అమ్మ అమ్మ. ఏ నాన్న, ఏదైనా ఐడియా ఇవ్వమంటే ఖుషి సినిమా చూస్తూ కూర్చున్నావు. అదే నువ్వు ఆ అమ్మాయితో ఉన్న ప్రతిసారి నేను నీకు బుజ్జి అనే పేరుతో కాల్ చేస్తా. నువ్వు నాతో నీతోనా? అదే బుజ్జితో కాస్త క్లోజ్గా రొమాంటిక్గా మాట్లాడు. ఒకవేళ అమ్మాయి భూమికలా జలస్ ఫీల్ అయిందే అనుకో, అప్పుడు ఆ రియాక్షన్తో ఆ రియాక్షన్తో ఏది ఒకసారి రొమాంటిక్గా ఫేస్ పెట్టు. రే, ఎవరిని భయపెడుతున్నావురా? రొమాన్స్ నానా? రొమాన్స్ కాదు, వైలెన్స్ లా ఉంది. సరే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్, నీ ఎక్స్పీరియన్స్ మొత్తం వాడు. కానీ అవేవి రిపీట్ చేయకు. ఆల్ ది బెస్ట్. ఎస్. బుజ్జినా? తీసి గర్ల్ ఫ్రెండా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? బుజ్జి ప్లాన్ వర్కౌట్ ఎలా ఉంది? హే, ఇట్స్ వెరీ హాట్ యా. నీకు ఫోన్ వచ్చింది. ఎవడో తొక్కలో గడే ఉంటాడు. ఎవరో బుజ్జి అంట. బుజ్జి చేసిందా? బుజ్జి? ఓ మై బుజ్జి, ఐ కాలింగ్ హర్. హలో బుజ్జి ఎవరు? దేవుడా, బుజ్జి తెలియదు నీకు? నో, రా చెప్తాను. కాలుతుంది కాడలేదు, కాలుతుంది కాడలేదు. అర్థం కావట్లేదు నాన్న. ఎంత కాలుతున్నా కోసిన దోసకాయ ముక్కలాగా కూల్గా ఉండు. అయితే బుజ్జి ఇంకా మాటల్లో కాదు, తెరపైకి రావాల్సిందే. నువ్వు వెళ్ళు. గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, గోల్ మనం కొడదాం. బుజ్జి గెలుపు రెండు నీ వెంటే ఉంటాయి. బుజ్జికి పగిలిపోయి టైం వచ్చింది. బుజ్జి మసాలా మంగ. ఓ ఓయ్ బుజ్జి. బుజ్జా, మేం కాదు. బుజ్జికి డ్రెస్. ఏదో సర్ప్రైజ్ అని అప్పటి నుంచి ప్రైజ్లు అడుగుతున్నావేంటి? బుజ్జి బుజ్జి మై బుజ్జి బుజ్జి బుజ్జి. ఇది చాలా రై, ఎక్స్ట్రా చేయమా. ఓకే. ప్రియా, తన్నా బుజ్జి. హలో. హలో కిలో తర్వాత ఆషాఢ మాసం 50% డిస్కౌంట్ అంట. పద వెళ్ళి షాప్ మొత్తం ఊడ్చేద్దాం. ఊడ్చేద్దాం. అంటే లేడీస్ షాపింగ్. రండి రండి రండి. నన్ను రండి అంటావురా బట్టే వాసుగా? చూడు బంగారం, నన్ను రండి అంటున్నాడు. చూస్తున్నా చూస్తున్నా. అక్కడ కాదు, ఇక్కడ. ఓ రండి ఇక్కడ. రండి రండి. ఎత్తకమ్మా. వెల్కమ్ వెల్కమ్ చాలు నడు. మేడం. బంగారం బంగారం, ఇది ఓకేనా? చాలా బాగుంది. ఆ? బంగారం ఇది సూపర్. ఇది బంగారం. మేడం, మీరు ఒక్కసారి ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ట్రైల్ వేసుకోవచ్చు కదా. ఏంది? ట్రైల్ చేసుకోవచ్చు కదా. ట్రైలా? అంటే నేను ట్రైల్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వు బొక్కల నుంచి సినిమా తీద్దామని బట్టే వాసుగా? ఇంటికి వెళ్ళిన తర్వాత నా బంగారం ముందే మార్చుకుంటా. షాకా? షేక్. ఏదైనా పర్లా, ఇస్రాయల్ అన్ని ప్యాక్ చేయండి. అంటే బుజ్జికి షాపింగ్ అంటే పిచ్చి. అందుకే షాప్ మొత్తం కొనేసింది.
ఫోన్ చెప్పినానా? రేయ్, నేను చెప్పిన డ్రామా ఆర్టిస్ట్ బుజ్జికి ఫీవర్ అంట. ఈరోజు రాలేనంటుంది. నీ ప్రోగ్రామ్ రేపటి పోస్ట్పోన్ చేసుకో. అంటే మన ప్లాన్ వర్కౌట్ అయింది. మనం సెట్ చేసిన వాడిని వాడు బుజ్జి అనుకున్నాడు. నేను బయట వెయిట్ చేస్తుంటా, బిల్ పే చేసి వచ్చేసేయ్. హ? బిల్లు ఎంతైంది? 1,99,999 రూపీస్ ఓన్లీ. ఓ అంతైందా? యా బిల్లా బిల్డింగ్ రెంటా? బిల్లే. డెడ్ చీప్ బంగారం. యా. ఇదిగో. ఏయ్, ఆధార్ కార్డు ఇచ్చేవేంటయ్యా? ఇక్కడ ఏం రాస్తుంది? ఆల్ కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్. అందుకే ఇచ్చా. అసలు అడగడం మర్చిపోయాను. ఇంతకీ మనం ఈ 1 వీక్ ఎక్కడుంటున్నాం? అది ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నావురా? ముందు నేను చెప్పేది వినానా? మర్చిపోకుండా టాబ్లెట్లు వేసుకో. అలానే బ్యాంక్లో కొంచెం బ్యాలెన్స్ కూడా పడేసుకో. బాయ్ 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 బాయ్. ఎక్కడుంటున్నాం? విందు మందు తప్ప మిగతా అన్ని అరేంజ్మెంట్స్ చేసేసా. పదా. నైస్ హౌస్. ఫీల్ ఫ్రీ, నీ ఇల్లే అనుకో. కమ్ కమ్. ఈ పండదానికి బాగా బలిసింది చెప్తా. ఓహో, ఇంతే జరిగిందా? थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के all the Rajini fan don't miss the chance. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? బయటికి వెళ్ళడానికి దారి ఏమైనా ఉందా? కిచెన్ పక్క నుంచి టెర్రస్ పైకి స్టెప్స్ ఉన్నాయి. అంకుల్ మీరా? ఏంటి సడన్ గా? ఊరికే వచ్చానమ్మా. బాగా హెడ్ఏక్ గా ఉంటే డాక్టర్ ఒక మంది ఇచ్చాడు, తగ్గలేదు. ఫ్రెండ్స్ ఈ మంది ఇచ్చారు, తగ్గింది. ప్రతి సినిమాలో చెకింగ్ అనగానే ఇంట్లో ఇంచు కూడా వదలకుండా మొత్తం ఎతికేస్తారే. కానీ ఆ ఇంటికి ఒక టెర్రస్ ఉంటుందని, అక్కడ కూడా దాక్కోవచ్చని ఎవరో గెస్ చేయరే. ఏమైంది అంకుల్? ఆయన మా నాన్న కానిస్టేబుల్ కాదు, కమిషనర్. టెర్రస్ పైకి వచ్చినా వస్తాడు. ఎవరో చూడు. అంకుల్ అంకుల్ అందుకే కదా మనం ఆయన టెర్రస్లో కాకుండా పక్కిన టెర్రస్లో దాక్కున్నాం. దోమ. One second. సార్ ఫోన్. హలో, చెప్పండి సార్. దిలీప్, వాట్స్ హ్యాపెనింగ్? కిడ్నాపర్ సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందని చూస్తున్నాను సార్. విల్ డెఫినెట్లీ క్యాచ్ హిమ్ సార్. బాయ్ సార్. నగి, బయట చాలా చలిగా ఉంది, డోర్ వేసుకుని పడుకో. ఓకే అంకుల్.
మామా ఈ దొంగ పులిచాట మస్తు థ్రిల్లింగ్ ఉంది కదా రోజు ఆడదాం. నాకు అస్సలు లేదు. ఇలా భయపడుతుండడం నా వల్ల కాదు. అసలే ఎల్లుండి నుండి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుసా? నేను భయపడితే ఎవరు బతకమన్నారు? నువ్వు ఎప్పట్లోనే డాన్స్ క్లాస్కి వెళ్తావు, బ్యూటీ పార్లర్కి వెళ్తావు, అలాగే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ కూడా రాస్తావు. రే ఇవ్వరా, అదిగో నీ హాల్ టికెట్. మరి ఇప్పుడు అలాగో నువ్వు ఖాళీ కదా, మేమైనా ట్రై చేసుకోవచ్చా? అబ్బా దోరా రే ఆల్అౌట్ పెట్టండి, ప్రియా చదువుకోవాలంట. ఓకే